అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య మన దాత అయినటువంటి శ్రీ రవికుమార్ సార్ని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి డిజిటల్ శ్రీనివాసం గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే మన కదిరి ఏమీఓ గోపాలరెడ్డి సార్ని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే వ్యక్తులు అలాగే అలాగే పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బాబు నాయక్ గారిని కూడా వేదిక అవసరంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు రవికుమార్ సార్ శాల్వాతో సత్కరిస్తున్నారు. వారి యొక్క అపూర్వ ఆదరణకు మేమంతా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వారిని భగవంతులు చల్లగా చూడాలని కోరుతున్నాం. అలాగే మిగతా క్లాసులు 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళు కూడా తీసుకొస్తున్న కోరుతున్నాం. ప్లీజ్ కూర్చోండి. లాస్ట్ ఇయర్ కూడా మనకి 100% రిజల్ట్ వచ్చింది సార్. 565 మార్కులు హైయెస్ట్ వచ్చింది సార్. మనకి 1400 పిల్లలకి మోర్ దెన్ 500 వస్తుంది సార్. అది కూడా లాస్ట్ ఇయర్ కూడా మన యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ సహకారంతో వాళ్ళు చదువుకున్నారు సార్. అలాగే ఈ సంవత్సరం కూడా మన యూట్యూబ్ దాతా సహకారంతో మెటీరియల్ అందిస్తుంటూ ముందుగా మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీకు మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు సార్ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికను నిర్వహించిన మన కదిరి శాసనసభ్యులు కవికుంట వెంకట ప్రసాద్ గారికి, అలాగే తాత రవికుమార్ నాయక్ గారికి, మా ఎంఈఓ ఓబరెడ్డి సార్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మీడియా వారికి, మరి పిల్లలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ సంఘం 1974లో ఆగస్టు 10వ తారీఖున మరి ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం సామాజిక స్పృహలో భాగంగా మరి విద్యార్థులకు మరి దాదాపుగా రాష్ట్రంలో 2 లక్షల ఎస్ఎస్సి మెటీరియల్ పుస్తకాలను ప్రింట్ చేసి దాతల సహకారంతో 10th క్లాస్ పిల్లలకు వీలైనంత ఎక్కువ మందికి ప్రతి సంవత్సరం మరి పంపిణీ చేస్తుంటాం. మరి కదిరి ప్రాంతంలో దాత మరి హార్ట్ టు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి రవికుమార్ నాయక్ గారిని అడిగిన తక్షణమే కదిరి మండలంలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలో 225 మంది చదువుతున్నారు. కుమరవానపల్లి, పట్నం, కేఎన్ పాలెం, మరి బ్రాహ్మణపల్లి, ఇక్కడ ట్రైబల్ స్కూల్ బాయ్స్, ఈ స్కూల్ కన్నిటికీ 225 మంది పిల్లలకు దాత మరి రవికుమార్ నాయక్ గారు ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పుస్తకం చూసేదానికి చిన్నగా ఉంది, కానీ ప్రతి సబ్జెక్టులో విద్యార్థి 100కి 90 మార్కులు స్కోర్ చేయగలరు ఈ పుస్తకాన్ని చదివితే. మరి ఫెయిల్ అయ్యే పిల్లవాడు కూడా ఖచ్చితంగా పాస్ కాగలడు. ఇది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. నిష్ణాతులైనటువంటి మరి ఉపాధ్యాయులచే ఈ పుస్తకాన్ని తయారు చేసి మరి ఇక్కడికి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి తెప్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన రవి నాయక్ గారు 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నాటి ముఖ్య అతిథులు మన ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు చాలా బిజీ టైం ఇది. సో పిల్లల కోసం మా కోసం మీరు టైం కేటాయించినందుకు మా అందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎంఈఓ గారికి, మన యూటీఎఫ్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ అవకాశం మీకు కల్పించాను. నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ కంటిన్యూషన్ ఉందనే ఉంటాను. మీ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు కూడా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాది యాక్చువల్గా గొల్లచూరి చౌటితాను. సో నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న ఎంప్లాయీగా పనిచేస్తూ వృత్తి ధర్మంతో పాటు సామాజిక ధర్మంగా భావించి 2010 నుంచి ఏపీతో పాటు తెలంగాణలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది చాలా వాడేపోయింది. ఎందుకంటే ప్రతి పేదవాడి తలరాతులు మార్చిన ఒక చదివే కాబట్టి చదువు పైన 80% ఫోకస్ చేస్తున్నాం. లాస్ట్ 3 నెలల కిందటే ప్లాస్టిక్ నివారణ గురించి క్లాత్ బ్యాగ్స్ వాడాలని చెప్పి సార్తోనే బ్యాగ్స్ ఇనాగ్రేట్ చేసి
ఎద్దొడ్డి తాండాలో ప్రతి ఇంటింటికి అవేర్నెస్ చేస్తుంది. మీరు మార్కెట్ వెళ్ళేటప్పుడు కూరగాయలు తెచ్చుకుంటే కవర్లు తీసుకురాకుండా బ్యాగులు వాడింది. మన తాతల ముత్తల కాలంలో బ్యాగ్స్ వాడారు. ఈరోజు కవర్ తీసుకొచ్చి ప్లాస్టిక్ అంతా ఊళ్ళో వేసి అవన్నీ పొలాల్లో వేసి జంతువులు కానీ ఇట్లా మట్టి కాలుష్యం కూడా చాలా ప్లాస్టిక్ వల్ల అవుతుంది. మన వంతు మన సామాజిక బాధ్యతతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదే స్ఫూర్తితో మనం లాస్ట్ ఇయర్ నుంచి కేఎల్పాలెం కానీ బ్రాహ్మణపల్లి ఎగ్జామ్కి కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన సార్ వాళ్ళు ఇట్లా స్కూల్స్ ఉన్నాయి అందరికి ఇద్దామంటే మేము కూడా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము కూడా దాతల యొక్క సహకారంతోనే ఈ యొక్క చారిటీ నడుస్తుంది. ముఖ్యంగా బ్రహ్మానంద రెడ్డి అని సార్ గారు 17,000 రూపాయలు ఇవ్వగల అన్ని స్కూల్కి ఆయనే స్పాన్సర్ చేశారు. ఆయన మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకి దాతల ముందుకు వచ్చి అనేక విధంగా సహకారం చేస్తే జీవితంలో రాణించి వాళ్ళు కూడా సమాజంలో మంచి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు దాతలు ముందుకు రావాలని తెలియజేస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు మరోసారి మీ అందరికీ కూడా ప్రత్యేక చేసినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి, ఈ దాతలు అయినటువంటి రవి కుమార్ నాయక్ గారికి, నారాయణస్వామి గారికి, అలాగే కృష్ణ సార్ గారికి, ఏదికి నారాయణటువంటి ఇతర పెద్దలకు, పారిశ్రామిక మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. మరి ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ కొంత ఇలాంటి బుక్ ఒకటి ఉంటే మీ దగ్గర అన్ని సబ్జెక్టులు కూడా దీంట్లో ఉంటాయి. మరి ఇందులో చాలా సంవత్సరాల నుంచి మన శ్రీనాథ్ సార్ వాళ్ళ యూనియన్ తరఫున ఇస్తా ఉన్నారు. ఇది దాతల సహాయంతో. మరి ఇది దీనికి ఖర్చు కూడా అవుతుంది. ఒక పుస్తకం 75 రూపాయలు విలువ ఉంటుంది. మరి ఈ పుస్తకాన్ని మీకు ఎంతో విలువైనదిగా మీకు ఉపయోగపడేదిగా ఉంది. మరి భయం లేకుండా ఒక్కసారిగా అన్ని సబ్జెక్టులు చిన్న బుక్లోనే వాళ్ళు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మీకు రావడానికి క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులతో తయారు చేసినారు కాబట్టి మంచి మార్కులు సాధించడానికి, అలాగే కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి విద్యార్థులకు కనీస మార్కులు తెచ్చుకొని పాస్ కావడానికి ఈ చివరి 2 నెలలు 3 నెలల సమయానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని గతంలోనే దీని యొక్క పనితీరు మనకు తెలిసింది. మరి ఈ సంవత్సరం కూడా ఈ పుస్తకం వల్ల మీకు చాలా ఉపయోగకరం ఉంటుంది. ఈ పుస్తకాన్ని మీరు తీసుకున్న తర్వాత మరి అందులో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బాగా చదువుకోండి. మంచి మార్కులతో పాస్ కావడానికి ఈ బుక్, ఈ ఆధునిక గైడ్ మీకు ఎంతో సహాయకారిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకి మొట్టమొదటిసారి 10th క్లాస్ పబ్లిక్ రాస్తున్నటువంటి విద్యార్థులకి ఈ పుస్తకాలు అందిస్తూ వారి యొక్క సేవాభావాన్ని మరి సమాజానికి అందిస్తున్నందుకు మండల విద్యాశాఖ తరఫున వారికి, వారి యొక్క యూనియన్ కి, కష్టపడి పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా దీంట్లో మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మరి డబ్బు సహాయం అందజేసినటువంటి హార్ట్ ఫౌండేషన్ వారు రవికుమార్ నాయక్ గారికి మా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి దాతలు ఎంతో మంది ఉన్నారు. వారిని అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఇలాంటి ఆలోచనలు చేసినటువంటి యూటీఎఫ్ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే సార్ గారు విద్యాశాఖ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ, వారి అభిమానం, వారు మరి ఎంతో మంది నిరుద్యోగులకు, విద్యార్థులకు అందరికీ అండదండగా ఉంటూ మరి ఎంతో సహాయ సహకారం, ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మా ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సోదరులు శ్రీనివాసం గారికి, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ గారికి, ఎంఈఓటు గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ
రవికుమార్ నాయక్ గారికి, ఇచ్చేటటువంటి ప్రముఖులకి, అధ్యాపక సిబ్బందికి, పాత్రికేయులకి అందరికీ పేరుతో నమస్కారాలు. అదేవిధంగా చిన్నారుల మీద కూడా అభినందనలు, శుభాకాంక్షలు. చదువుల గురించి మీ క్లాస్లోనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపక బృందం చెప్పేసి ఇదేం జరుగుతుందో మీకు ఎందుకు టార్గెట్ తీసుకున్నారు. ఎగ్జామ్లో ఇందాక ఈ ప్రిన్సిపల్ గారు చెప్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు. 500 పరీక్షలు 14 మందికి 500 మార్క్స్ వచ్చినాయి. మొత్తం అంతా ఫస్ట్ క్లాస్. దట్ వే వి కంగ్రాచులేట్ అండ్ వి అప్రిషియేట్ సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా మీరు ఉంటారు. నిజంగా అందరికీ ప్రతి మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు రేపొద్దున ఏదో ఒక స్థాయిలో ఉంటారు. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేది మీకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కూడా చెప్తాం. ఎందుకంటే ఇవ్వడంలో కూడా గివ్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్ కూడా ఉంటుంది. చాలా మంది లాక్కోవడంలోనే సంతోషం ఉంటుంది, కానీ 10 మందికి పంచడంలో కూడా ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువగా ఉంటుంది. ఇది జీవిత సత్యం. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆదర్శంగా అంతేకాకుండా డోంట్ కన్ఫైన్ టు ద బుకిష్ నాలెడ్జ్. పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము, కర్తవ్యం ఉండొచ్చు. కానీ యూ ప్లీజ్ స్ట్రీట్ స్మార్ట్. భవిష్యత్తులో సమాజంలో ఎట్లా బతకాలని సమాజాన్ని సునిశ్చితంగా కూడా గమనించండి. అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే కొన్ని నెలల్లోనే, సంవత్సరాలు కూడా కాదు, మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజెక్ట్ అవుతూనే వస్తాం. కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది. వాస్తవాన్ని పిల్లలు కూడా గ్రహించుకోవాలా, అధ్యాపకులు కూడా గ్రహించుకోవాలి. I think we are all become irrelevant in the society once the revolution is emerged. మీరు అది కూడా అనుకోవాలి. పిల్లలు ఏదైనా ఫోన్లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఎంబీఓ గారు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వచ్చే రోజుల్లో 2 రకాలైనటువంటి అక్షరాస్యత, నిరాక్షరాస్యతని నిర్వహించేటువంటి పరిస్థితులు వస్తాయి. అక్షరాస్యత అంటే చదువుకోవడము, నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోవడం. బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ, డిజిటల్ లిటరసీ, డిజిటల్ ఇల్లటరసీ అనే దానికి కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేక్ దెమ్ అప్డేట్. మీరు ఎక్కడ కూడా సంకోచించచ్చు. విడిపోయేవాడు ఎక్కడున్నా విడిపోతారు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలు కడుపులో ఉన్నప్పుడే టీవీలు చూడటము, లేదంటే కంప్యూటర్ చూడటంతో వాళ్ళు బయటకు వచ్చేసరికి 2-3 yearsకే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తారు. నెలకోసారో, 2 నెలలకోసారో, వారానికి ఒకసారో. మేక్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద టెక్నాలజీ. అదర్వైజ్ మీ పిల్లలు మీరు చదువు చెప్పిన వాళ్ళు అవుతారు, కానీ జీవితంలో అయితే మాత్రము వాళ్ళు ఎదగాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఎదిగించడానికి మీరు దోహదపడనటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. దీన్ని అన్నిగా భావించండి. నాకు ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానంతో మీకు చెప్తాను. దే షుడ్ నాట్ లూజ్ దేర్ లైఫ్, దే షుడ్ నాట్ లూజ్ దేర్ కెరీర్. మనకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలి కావద్దనే ఆలోచనతో సమస్య చెప్తాను. డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత, చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోనే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సినటువంటి, గుర్తించుకోవాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంది. కాబట్టి అందులో భాగంగా మా వంతుగా ఎప్పుడు కూడా పిల్లల దగ్గరికి వస్తే పాజిటివ్ వినండి. దేవుని దగ్గరికి కూడా ఉంటే మీ దగ్గర రావడం. అందుకనే ఎప్పుడైనా పిల్లల దగ్గర ఉండటం వెంటనే వచ్చేస్తాం. కాబట్టి నాకు అవకాశం కల్పించడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేసి తొందరలో మన రాష్ట్రంలో సంవత్సరాలు కాదు కొన్ని నెలల్లోనే
మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. విద్యా సంవత్సరం నుంచి మరి బాగా పిల్లలకు మంచి విద్యను అందించడానికి కావాల్సినటువంటి మరి ప్లాట్ఫామ్ ను రెడీ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి విద్యా విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. అందులో భాగంగా టెక్నాలజీ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలు మరి 6వ తరగతి నుంచినే మరి విద్యార్థులు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ విషయంలో బాగా కాన్సన్ట్రేట్ చేసి మరి ఉంటారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అన్నగారికి ఇక్కడికి విచ్చేసి విద్యార్థులతో మరి ఈ ఉపాధ్యాయ బృందంతో మరి మమేకమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన యూటీఎఫ్ మెటీరియల్ ను మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తాం. తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ బాగా చదవాలని కోరుకుంటున్నాం. ఈ మీటింగ్ లో మనకి ఇంతతో ముగిస్తున్నాం. అన్నగారికి మరొకసారి థ్యాంక్స్. అలాగే రవి నాయక్ గారికి మా యూట్యూబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.